క్రైస్తలో చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? క్రైస్తలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన, శ్రేష్టమైన నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ, ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఇది డిసెంబర్ మాసం కనుక ఈ క్రిస్మస్ హడావుడిలో అక్కడెక్కడ నేను తెలిసినటువంటి అనిజనుల షాపులకి వాటికి వెళ్ళినప్పుడు ఎంతవరకు వచ్చింది సార్ మీ పండగ అని అడుగుతున్న. పండగ రాలేదండి, మేమే పండగ దగ్గరికి వెళ్తున్నాం, అయినా పండగలకి వాటికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వము అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పండగ చేసుకొని వాళ్ళు పండగ చేసుకున్నప్పుడు మనకేదో తెచ్చివ్వడం, మనం పండగ చేసుకున్నప్పుడు వాళ్ళకేదో తీసుకుని పోవడం, వాళ్ళకి మనకు తేడా లేని విధంగా ఉంటుంది. ఏం వాళ్ళొక మతం, మనం ఒక మతం, ఆ మతంలో కొన్ని పండుగలు ఉన్నాయి, ఈ మతంలో కొన్ని పండుగలు ఉన్నాయి అనేటువంటి ధోరణిలో ప్రజలు ఉండడం అనేది మనం గమనిస్తున్న విషయం. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకున్నవి కొన్ని పండుగలే, మాకైతే బోల్డ్ పండుగలు ఉన్నాయని చెప్పేవాళ్ళు ఉన్నారు. రోమన్ క్యాథలిక్ మతంలో కూడా సుమారు, రోమన్ క్యాథలిక్ మతం అంటే మనం దాన్ని వ్యతిరేకించాం, ప్రొటెస్టెంట్ విభాగానికి సంబంధించిన వాళ్ళం, అనగా తిరుగుబాటు చేసిన వాళ్ళం, వాళ్ళతో ఏకీభవించని వాళ్ళం, సార్వత్రిక వాదము అనేటువంటి లేకపోతే కెథోలిసిస్ అనేటువంటి అనుభవం కలిగిన వాళ్ళు. కెథోలిసిస్ అనే అనుభవమే కానీ కెథార్సిస్ అనేటువంటి అనుభవం వాళ్ళకి లేదు. వాళ్ళు క్యాథలిక్స్ అయితే మనం కెథార్సిస్ లేకపోతే కెథార్సిస్ అనుభవానికి వచ్చిన వాళ్ళు కెథార్సిస్లు అని అనుకోవచ్చు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకు పండగల యొక్క పండగ అంటే ఏదో కాస్త ఖర్చు చేసుకొని తినడం, తాగడం, మంచి వస్త్రాలు ధరించడం, లేని సంతోషాన్ని రానటువంటి సంతోషాన్ని తెప్పించుకోవాలని చేసే ప్రయత్నం, కొన్ని ఆచారాల ద్వారా చేసే ప్రయత్నమే. ఎవరో అన్నారు పండగ పెద్ద దండగ అని. పండగ దండగ మనం దాన్ని ఆలోచించడం లేదు. యేసు ప్రభువుని కలిగి ఉన్న మనం డైలీ సెలబ్రేషన్స్తో, సండే సెలబ్రేషన్తో, లేకపోతే ప్రార్థనలో గడుపుతున్న సేపు దైవ సన్నిధానం అనుభవిస్తూ మనం సెలబ్రేషన్లో ఉంటాం. కాబట్టి బయట విషయాలు లేకపోతే అన్యజనుల ఆచారాలు అని చెప్పబడినటువంటి క్రిస్మస్ కావచ్చు, ఈస్టర్ కావచ్చు, లేకపోతే లెంట్ డేస్ కావచ్చు, ఇటువంటి ఆచారాల్లోకి మనం వెళ్లకుండా వాక్య ధ్యానము, ప్రార్థన అనే వాటితో మనం ముందుకు సాగాలి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలులు చెప్పినట్టుగా మేము ప్రార్థన చేయటందును వాక్యమందును ఎడతెక్క ఉంటామండి, మిగతా విషయాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మాకు సంబంధం లేదు, వాటిలో మేము ఎంటర్ఫేర్ కాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా నాకు పంపించండి. నా 2 నంబర్లు ఉన్నాయి. నా ఈమెయిల్ ఐడి కూడా ఉంది, gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా సహవాసము సుమారు 4 రాష్ట్రాల్లో 130 మంది సేవకులను కలిగినటువంటి ఒక చిన్న సహవాసం. HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్. హీ అంటే ఆయన, మస్ట్ అంటే ఖచ్చితముగా, ఇంక్రీజ్ అంటే పెరగవలసి ఉన్నది, హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. gfihmi2015@gmail.com. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, SMS ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఫోన్ కాల్స్ ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇలా మీకు కాంటాక్ట్ చేయడానికి వేరు విధానాలు, ప్రాసెసెస్ ఉన్నాయి, వేస్ ఉన్నాయి. కనుక మీరు కాంటాక్ట్ చేయండి. ఈరోజే వెంటనే ఒక మెయిల్ పెట్టండి, లేకపోతే ఒక పెద్ద లాంగ్ మెయిల్ పెట్టమని కాదు, ఒక మీ డీటెయిల్స్ని తెలియజేస్తూ మీరు ఎవరు, ఏంటి, ఈ కార్యక్రమం మీ జీవితాలకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది, దీన్ని ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు, దీన్ని ఎలాగా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు అనే విషయాలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ మరొక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి తల ఉంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనం చేస్తున్నాం. 12వ నెలలో చివరి దినాల్లోకి మేము వస్తున్నాం. అందును బట్టి మీకు వందనం చేస్తున్నాం. కాలములు సమయములు గడిచిపోతున్నాయి. కాలములు సమయములు నీవు నీ ఆధీనములో ఉంచుకొని ఉన్నావు. వాటి గుండా మేము వెళ్ళడానికి
మేము కాలానికి సంబంధించిన వాళ్ళము, సమయానికి సంబంధించిన వాళ్ళమని మీరు తెలియజేయడానికి మీరు మాకు సాయం చేస్తున్నారు. మీకు వందనం చేస్తున్నాం. మేము నిన్నటి వారము, మేము నిత్యత్వానికి సంబంధించిన వారము, నిత్యత్వంలో ఉండవలసిన వారు. కాబట్టి మా రోజులు గడిచిపోతున్నాయి ప్రభువా. నేతగాని దినముల్లాగా ఒక నీడవలే మా దినములు గతించిపోతున్నాయి ప్రభువా. ఈ సమయంలో మీ సంధానానికి వస్తున్నాం. ఇక్కడ చేరిన వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఎవరైతే వింటున్నారో, వినబోతున్నారో వారందరి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ మాటలు ప్రయోజనకరంగా ఉండాలి ప్రభువా. వారి జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలి, నీకు అంగీకార యోగ్యంగా ఉండాలి. నా గురించి నీ స్నేహితులు ఎవరు యుక్తమైనది పలకలేదు అని మీరు యోబుతో చెప్పినట్లుగా, మీ సేవకునిగా నేను మీ గురించి యుక్తమైనది మాత్రమే పలకడానికి, సమంజసమైనది మాత్రమే పలకడానికి మీరు నాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనం చేస్తున్నా. కవ్వించే, నవ్వించే మాటలు, పక్కదారి మట్టించే మాటలు కాకుండా, వాక్యానికి విరుద్ధమైన మాటలు కాకుండా, కృపాసహితముగా ఉన్నట్లుగా, ఉప్పు వేసినట్లుగా ఉన్నటువంటి సంభాషణ చేయడానికి, లేకపోతే సూక్తులు తెలియజేయడానికి మీరు నాకు సహాయం చేయమని అడుగుతున్నాం. సందేశాన్ని అందించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో సార్వత్రిక సంఘము కొరకు, సకల పరిశుద్ధుల కొరకే మీకు వందనాలు. ప్రార్థించమని కోరిన ప్రతి వ్యక్తిని మీ సంధానానికి తెస్తున్నాం తండ్రి. మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. అపవిత్రత, అన్క్లీన్నెస్ అనగా మలినము, లేకపోతే మాలిన్యము, లేకపోతే మురికి, ఇటువంటిది ఏంటి, ఎలా వస్తుంది? పాపశాస్త్రాన్ని గురించిన బోధన నేను చేయలేదు. పాపము అనగా హమర్టియాలజీ అన్నారు గ్రీకులో, అనగా పాపశాస్త్రపు అధ్యయనంలోకి వెళ్ళలేదు. పాపం నిర్వచనం ఏంటి, పాపం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, మొదటి పాపం ఎప్పుడు జరిగింది అనే వాటి గురించిన స్టడీలోకి మనం వెళ్ళలేదు. కానీ పాప సంబంధమైనటువంటి అపవిత్రత, ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ పురుషుడు, ఒక సైనికుని భార్య మరియు సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి మధ్యలో జరిగినటువంటి ఒక ప్లెజర్ కోసం జరిగినటువంటి కొన్ని ఫ్రిక్షన్ ఆఫ్ ది నర్వ్స్, దానివలన జరిగినటువంటి ఆ అపవిత్రతను పోగొట్టుకొని, ఆ అపవిత్రతను భౌతికమైన జలములతో పోగొట్టుకొని, దాని పైనే పోగొట్టుకొని, పాపాన్ని పైనే పోగొట్టుకుంటారు, పైనే క్లెన్జింగ్ చేసుకుంటారు. మనకు డీప్ క్లీనింగ్ కావాలి. లోపల దాకా, అంచుల దాకా వెళ్ళి, లోపల వేర్ల దాకా వెళ్ళి శుద్ధీకరణ చేయాలి. లేదంటే కుళ్ళు అనేది స్ప్రెడ్ అవుతుంది. కొరుకుడు పుండులాగా అది పాకేటువంటి అవకాశం ఉంది. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు, అపవిత్రత మనలో ఉండకూడదు. అపవిత్రత ఉన్న చోట ఆయన సంచరించలేడు. పాప సంబంధమైన అపవిత్రతను గురించి మనం మాట్లాడుకున్నాం. రెండవది విగ్రహ సంబంధమైనది, అనగా దేవుని రూపానికి, ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి రూపము లేదు అనే సంగతి గ్రహించక, దానికి ప్రత్యామ్నాయంగా, దానికి ఆల్టర్నేటివ్గా, దానికి బదులుగా వేరొక ఊహా చిత్రాన్ని, కల్పన సంబంధించిన ఇమాజినేషన్కి సంబంధించినటువంటి ఒక శిల్ప కళను, లేకపోతే ఒక లోహ కళను ప్రదర్శించి చెక్కినటువంటి బొమ్మలకి, చెక్కినదే రూపమునకైనా, ఏ రూపమునైనా నువ్వు చేసుకోకూడదు. ఒక రూపమనే కాదు, ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. డోంట్ మేక్ ఎనీ ఇమేజ్. రూపరహితంగా నువ్వు ఆరాధన చేయాలి. రూపరహితమైనటువంటి ఆరాధన చేయాలి. దానికి ఏదో అలాగని ఒక స్వరాన్ని, ఒక అక్షరాన్ని తీసుకొని జపిస్తూ దాన్ని పదే పలుకుతూ ఉండమని కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. రెండోది విగ్రహ సంబంధమైన విగ్రహారాధన అనేది అపవిత్రత, ఆత్మీయ వ్యభిచారం అని మనము పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు. విగ్రహాలకు దూరంగా ఉండాలి, విగ్రహాల జోలికి పోకూడదని. విగ్రహాల్లో ఏదో శక్తి ఉందని వాక్యం చెప్పడం లేదు. విగ్రహములు ఒట్టివే, అవి ఏమీ లేదు, మాయా. ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ ఏ స్టోన్ ఆర్ సంథింగ్, సమ్ ఇమేజ్, సమ్ గ్రేవెన్ ఇమేజ్.
మూడో విషయము ఇహలోక సంబంధమైనటువంటి విషయం, ఇహలోక సంబంధమైనటువంటి మాలిన్యము, ఇహలోక సంబంధమైనటువంటి డస్ట్ లేకపోతే డర్టీనెస్. నాలుగోది శరీర సంబంధమైనటువంటి అపవిత్రత. ఈ 4 రకాల పాప సంబంధమైన, విగ్రహ సంబంధమైన, ఇహలోక సంబంధమైన, శరీర సంబంధమైన అపవిత్రత. ఏ అపవిత్రతలో మనం పడకుండా పరిశుద్ధులుగా, పవిత్రుడు తనను తాను పవిత్రుడిగా చేసుకొననిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండనిమ్ము. స్తోత్రం. పవిత్రుడు మరింత పవిత్రుడు కావాలి, అపవిత్రుడు మరింత పవిత్రుడు కావాలని కాదు, అపవిత్రుడు తక్కువ పవిత్రుడు కావాలని కాదు. ఇట్స్ దేర్ చాయిస్. పవిత్రత అయినా అపవిత్రత అయినా మన ముందున్నటువంటి ఆప్షన్. మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమో కోరుకోండి. పాపికి పాపమే ఇష్టం, పరిశుద్ధునికి పరిశుద్ధతే ఇష్టం. దానిలోంచి బయటికి రావాలనుకుంటున్నప్పటికీ కూడా, ఆశ ఉన్నప్పటికీ ఆచరణ సాధ్యము కానటువంటి ఒక ఆశయముగా అది మిగిలిపోతుంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వీటి 4 గురించి నిన్నటి దినం మనం ఆలోచించాం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. సో వై ఆన్ ఎర్త్ వుడ్ యూ నౌ లిమిట్ గాడ్స్ గ్రేస్ బై ప్లేసింగ్ ఎ యోక్ ఆఫ్ రిలీజియస్ డ్యూటీస్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ది బిలీవర్స్ దట్ నైదర్ వీ నార్ అవర్ యాన్సెస్టర్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు బేర్. కాడి భరించడం కష్టం, మోయడం కష్టం. మోయడం కష్టం అని ఎందుకు అంటున్నాము అంటే, ఆ పశువుల మీద వాటికి నోరు లేదు, చెప్పలేవు, అంత బరువైన కాడిని కూడా మోయాల్సిన పరిస్థితి. ఆ కాడి మోసి 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 అలవాటైపోయి ఇక దాని గురించి ఆ కాడి మోపబడకపోతే వాటికి కష్టంగా ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ రాబడిన మాటలు నేను చదువుతున్నాను. సో వై ఆన్ ఎర్త్ అనగా ఈ భూమి మీద మనము ఉన్నటువంటి మనం ఈ భూమి మీద ఉంటుండగా వై యు నౌ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లిమిట్ గాడ్స్ గ్రేస్. స్తోత్రం. టెస్టింగ్ గాడ్ లేకపోతే ప్రొవోకింగ్ గాడ్. అన్యజనుల మధ్యలో దేవుని యొక్క శక్తిని పరిమితం చేస్తారెందుకు? దేవుని కొద్ది శక్తి ఉంది అన్నట్టుగా ప్రవర్తించ. వై ఆన్ ఎర్త్ వుడ్ యూ నౌ లిమిట్ గాడ్స్ గ్రేస్? లిమిట్లెస్గా రావాలనుకున్న గాడ్స్ గ్రేస్ అనుకుంటూ ఉండగా నువ్వు నీ అంతట నువ్వు చేస్తున్న పనిని బట్టి లిమిటింగ్ గాడ్స్ గ్రేస్ బై ప్లేసింగ్. ఎలాగంటే బై ప్లేసింగ్ ఎ రిలీజియస్ డ్యూటీస్ యోక్, ద యోక్ ఆఫ్ రిలీజియస్ డ్యూటీస్ అనగా మత సంబంధమైనటువంటి, వైదిక సంబంధమైన, శాస్త్ర సంబంధమైన కార్యక్రమాల, ఆచరణల లేకపోతే పుణ్య కార్యాల కాడిని మోపుతారు. ఎందుకు? ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద బిలీవర్స్. శిష్యుల యొక్క మెడల మీద అని రాయబడింది, కానీ ఇక్కడ రాయబడింది విశ్వాసుల యొక్క మెడల మీద. విశ్వాసుల మెడల మీద ఎందుకు ఈ కాడిని మోపడం? మనము కానీ మన పితరులు కానీ దీన్ని భరించారా? లేదు కదా. భరించలేకపోయారు కదా, భరించకూడదనుకున్నారు కదా. ఒకళ్ళు కొంతకాలం భరించినా దాంట్లోంచి బయటికి రావాలనుకున్నారు కదా. మీరెందుకు ఇలా చేస్తున్నారు? వై యూ పీపుల్, యూ లీడర్స్, యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వై యు ఆర్ బిహేవింగ్ లైక్ దిస్? నాకు ఇది నచ్చడం లేదు మీరు చేస్తున్న పని అని అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి అపోస్తలులను మనం చూస్తున్నాం. ఎందుకు వారి మీద కాడిని మోపుతున్నాం? మోపాల్సిన అవసరమే ఉంది. ఆ కాడి కింద నుంచి వారు బయటికి రావడానికి ఎంత కష్టపడినారు, మనం ఎంత ప్రార్థన చేసాం, మనం ఎంత ప్రయాసపడ్డాం. మరలా మనమే తీసివేసిన కాడిని మనమే పెట్టడం, అది ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచించండి. ఇలా చేయడం వల్ల మీరేదో గొప్పగా అనుకోవచ్చు, కానీ మీరు దేవుణ్ణి శోధిస్తున్నారు. యు ఆర్ టెంప్టింగ్ గాడ్. దేవుణ్ణి శోధించకూడదు. ఈ మాట చెప్పినప్పుడు చదువుదాం, వాడుక భాషలో కూడా చదువుకుందాం. 15వ అధ్యాయము 10వ వచనం.
మరి అలాంటప్పుడు బరువైనటువంటి భారమైనటువంటి తేలికైన కాడి కాదు, బరువైనటువంటి కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడుతున్నారు? శిష్యులు కొత్తగా వచ్చిన శిష్యులు కావచ్చు, వాళ్ళ మెడల మీద పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? మీ దగ్గర కాడులు బోల్డ్ ఉన్నాయి. ఈ కాడులు కొత్తగా వచ్చిన ఎంతమంది కొత్తగా వచ్చినా కానీ వాళ్ళందరి మీద మోపడానికి అక్షరార్థమైన కాడి ఉందని కాదు, కాడి ఉంది. ఆ కాడులు మనం పెట్టేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లేకపోతే లీగలిజం అనేటువంటి కాడిని, లేకపోతే ఇలా చేయాల్సిందే, దిస్ ఈజ్ రూల్, దిస్ ఈజ్ ఐపీసీ సెక్షన్, ఇది ఫలాని సెక్షన్, ఇది మన యొక్క కాన్స్టిట్యూషన్లో చెప్పబడింది, ఇది మన బైలాస్లో ఉంది, ఇది మన డాక్ట్రిన్లో ఉంది అనేటువంటి దాన్ని వాళ్ళ మీద ఎందుకు మోపుతున్నారండి? ఏంటండి ఇదంతా అన్నట్టుగా మాట్లాడుతున్న విధానం. మళ్ళా చదువుదాం 15వ అధ్యాయం 10వ వచనం. మరి అలాంటప్పుడు బరువైనటువంటి ఇనుప కాడిని, లేదా ఇనుప కాడి లేదు, బరువైనటువంటి ఈ కాడిని శిష్యుల, లేకపోతే పరిశుద్ధుల, లేకపోతే కొత్తగా వచ్చినట్టు శిష్యుల, లేకపోతే విశ్వాసుల యొక్క మెడ మీద పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటండి అని అడుగుతున్నారు. ఈ బరువును మనము మన పెద్దలు కూడా మోయలేకపోయారు కదా. ఈ బరువును మన పెద్దలు, మన పూర్వీకులు, అరణ్యములో ఉన్న మన పితరులు, ఐగుప్తులో ఉన్నటువంటి మన పితరులు భరించారా? నో, భరించలేకపోయారు. దేవుడు కోపడతాడో లేదో చూడాలని ఉందా? దేవుడు కోపడతాడో లేదో చూడాలని ఉందా? కోపడతాడో లేదో? కోపడడేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తారా? లేదు. మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? డోంట్ టెస్ట్ గాడ్. దేవుని స్తోత్రం. ఐగుప్తు కాడిని వాడు భరించలేకపోయారు 70 సంవత్సరాలు. అష్షూరు కాడిని 7 సంవత్సరాలు భరించలేకపోయారు. బబులోను కాడిని 70 సంవత్సరాలు భరించలేకపోయారు. ఈ 3 కాడులు కలిపి, స్తోత్రం, హల్లెలూయా, 430 మరియు 70 ప్లస్ 7 అనగా 507 సంవత్సరాల కాడి. 3 రాజ్యాల కాడులు మోపబడినటువంటి దేవుని ప్రజలు. న్యాయాధిపతుల కాలంలో వేరు ఫిలిష్తీయులు, మిథ్యానులు వీళ్ళందరి చేతుల్లో పడ్డారు. అది వేరే విషయం, వాటిలోకి మనం ఆడలేదు. శత్రువుల యొక్క పాలన, రోమీయుల యొక్క పాలన కావచ్చు, లేకపోతే అన్యజనుల యొక్క పాలన కావచ్చు, క్రైస్తవేతరుల పాలన కావచ్చు, మతతత్వవాదుల యొక్క పాలన కావచ్చు. ఈ కాడి మన మీద బరువుగా మోపబడుతుంది. ఈ కాడి తొలగించుకోవాలి. స్తోత్రం. ఈ కాడిని గురించి 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారు? ఈజ్ ఇట్ రైట్? ఇది కరెక్టేనా? చదువుతున్నాను నేను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదువుతున్నాను. Now therefore why do you test God by placing a yoke upon the necks of the disciples which neither we nor our fathers were able to bear? మనము భరించలేకపోయిన దాన్ని వాళ్ళ మీద ఎందుకు మోపాలి? వాళ్ళు భరించేటట్టు ఎందుకు చేయాలి? అవసరమా మనకు? మన పరిచర్య ఏదో మనం చూసుకోకుండా అనవసరమైన కాడులు తీసే పరిచర్య కానీ కాడులు పెట్టే పరిచర్య మంది కాదు కదా అని చెప్పడము ఈ మాటల యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాడి మోపడం అనే సంగతి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ రాయబడిన మాట, చివరి మాట, మీరు ఎందుకు శోధిస్తున్నారు? మనిషిని కాదు మీరు శోధించేది, సృష్టికర్తను శోధిస్తున్నారు. సువార్త ప్రకటనకు సహాయం చేసిన దేవుణ్ణి, సువార్థికులను పంపించిన దేవుణ్ణి, సంఘాలు స్థాపించిన సంఘములకు శిరస్సు అయినటువంటి దేవుని శోధిస్తున్నారు. ఈ శోధన వలన శోధన శ్రేయస్కరము కాదు, ఈ శోధన సంస్కారవంతమైనది కాదు. స్తోత్రం అనే మాటలు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శోధించడము అనేది చాలాసార్లు మనం చేసేటువంటి పని. టెంప్టింగ్ అనేటువంటి పని, ప్రొవోకింగ్ అనేటువంటి పని, రెచ్చగొట్టడం అనేటువంటి పని, లేకపోతే లిమిటింగ్ అనేటువంటి పని. నువ్వు ఈ పని చేస్తావా, పోవయా, నీ వల్లనే ఏమవుతుంది, పెద్ద పెద్దోళ్ళు చేసి ఫెయిల్ అయ్యారు అని లిమిట్ చేయడం. మనిషి గురించే కాదు, దేవుని గురించి. దేవుడు ఇది చేయలేడం అండి, దేవుడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న విధంగా కొంతమంది ఆలోచిస్తున్నారు. అదంతా మంచి ఆలోచన కాదు. సరే, ఏదేమైనప్పటికీ నేను శోధించినటువంటి 4 వ్యక్తులను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది సహోదరులు. అక్కడున్న సహోదరులు, లేకపోతే అక్కడున్న నాయకులు, అక్కడున్నటువంటి ఆత్మీయ వ్యక్తులు, ఆత్మీయులు అనబడిన వాళ్ళు, ఆ సహోదరులు శోధించడం ఆరంభించారు. వాళ్ళందరూ కలిసి వాళ్ళ దేవుణ్ణి శోధిస్తున్నారు. Those brothers, those leading brothers, those guiding brothers, those helping brothers, they were limiting God, they were tempting God. దేవుని స్తోత్రం. సహోదరులు అనబడినట్టు వాళ్ళు
వాళ్ళు చేస్తున్న విధానం చూడండి, శోధించేటువంటి విధానం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? అమ్మా, నువ్వైనా నీ భర్త అయినా, అననీయ గారైనా, మీరైనా కానీ బ్రదరు సిస్టరు కలిసి, భార్యాభర్త కలిసి ప్రభు ఆత్మను ఎందుకు శోధిస్తున్నారు? వై యు ఆర్ టెంప్టింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్, మనకు అనుగ్రహించబడిన హోలీ స్పిరిట్ని, మనలో ఉంటుంటే పరిశుద్ధాత్మను మీరు ఎందుకు శోధిస్తున్నారు అనగా దేవుణ్ణి ఎందుకు శోధిస్తున్నారు? వై యు ఆర్ టెంప్టింగ్ గాడ్. అలా దేవుణ్ణి శోధించి ఏమి సాధించగలరు మీరు? ఒకటి మనం గమనించాల్సిన విషయము, సహోదరులు శోధించారు దేవుణ్ణి. బోధించినటువంటి సహోదరులే శోధించిన సహోదరులుగా, బోధించిన సహోదరులే బాధించిన సహోదరులుగా మారడం విచారకరం. రెండో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయము, అననీయ సపీరాలు దంపతులు, ఆది సంఘములోని దంపతులు ఆత్మను పొంది పరిచర్యలో ముందుకు సాగిపోతున్నట్టు దంపతులు. ఒకవేళ అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అనుభవం వారికి జరగకుండా ఉంటే వారు చివరి వరకు బతికుండేవాళ్ళు, అకుల ప్రిస్కిలాతో కలుసుకొని ఉండేవాళ్ళేమో, పౌలు గారి పరిచర్యలకు మంచి సహకారులుగా మారిండేవాళ్ళేమో, జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడ్డాయి అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని ఉండేవాళ్ళేమో, వాళ్ళు నీతి కిరీటం పొందుతారు అనేటువంటి నిశ్చయితలోకి వస్తారేమో, వచ్చిండేవాళ్ళేమో. ఇవన్నీ దే లాస్ట్ ఎవ్రీథింగ్. డబ్బు వచ్చి సమస్తాన్ని పోగొట్టింది. డబ్బు ఒక పెద్ద జబ్బులాగా వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మీయ ఆశీర్వాదాన్ని పోగొట్టింది. అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో ఏ విధంగా యూదా చనిపోయాడు, లేకపోతే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము చివరి వచనాల్లో తిరుగుబాటుదారులైనటువంటి రెవల్యూషనర్స్ అయినటువంటి యూదా మరియు తూదా అనేటువంటి వాళ్ళు వీళ్ళు చేసినట్టుగా చేస్తూ చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సహోదరులు శోధించారు, అననీయ సపీరా అనబడిన వాళ్ళు శోధించారు. ఇచ్చి శోధించాలి. దాచుకొని ఇస్తున్నట్లుగా నటించి, దాచుకోవడం అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇవ్వడం అనేది ప్రజల ముందు కనిపించాలని దాచుకోవడం ద్వారా ఎవరు వాళ్ళని పొగడరు. ఇవ్వడం ద్వారా, ఇచ్చామని తెలియజేసుకోవడం ద్వారా వాళ్ళు ఆశీర్వాదాలు లేకపోతే ఆనందాన్ని పొందుకోవాలనుకున్నారు, ప్రశంస పొందుకోవాలనుకున్నారు. బట్ దే మిస్డ్ ద లాజిక్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. అననీయ సపీరాల గురించి మూడో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. అని వ్రాయబడుచున్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు అయినా నీ దేవుని శోధించవద్దు. డోంట్ టెంప్ట్ యువర్ లార్డ్. యేసు ప్రభు వాడికి ప్రభు అయి ఉండాలని ఇష్టపడలేదు, కానీ ఒకప్పుడు వాని ప్రభువే. ఒకప్పుడు వాని ప్రభు అంటే వాడు పడద్రోయబడడానికి ముందుగా ప్రభువు వానికి. ఇప్పుడు కూడా ఆయన ప్రభు అన్నాడు, కానీ వీడు దేవుని దూతగా లేడు, సాతానుగా మారాడు, పడద్రోయబడ్డాడు, పారవేయబడినట్టు కొమ్మగా మార్చబడ్డాడు. సరే, దేవుని తన శిక్షను అనుభవించాడు. తిరుగుబాటుదారులందరూ దేవుడు ఏమాత్రం కరుణించకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చిన సందర్భాన్ని మనం లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మూడోది, అపవాది శోధించినట్లుగా శోధించడానికి వీల్లేదు. కొండ మీదకి వచ్చి అలా చేయి, ఇలా చేయి, రాళ్ళ రొట్టెలుగా చేసుకో, ఇక్కడి నుంచి దూకు, ఒక్కసారి దూకామంటే పర్లేదు, నీకు భార్య బిడ్డలా ఏంటి, నువ్వు ఒక్కడివిగానే ఉన్నావుగా, దేవుడు సహాయం చేయడా, దేవదూతలు వాళ్ళ రెక్కల మీద నేను మొయ్యలేరా, దేవదూతలు ఒక్క రాత్రికి రాత్రే ఒక దేవదూత 185,000 మంది చంపితే అంత బలమైన దేవదూత కలిగినటువంటి స్వర్గం ఒక దేవదూతని నేను కాపోయినా నేను బయటకు వచ్చేసాను. మీ పార్టీలోంచి, మీ ఫెలోషిప్ నుంచి, మీ సంస్థలోంచి ఇంకా ఉన్నారు కదా, మికాయేలు ఉన్నాడు కదా, ఇంకా గాబ్రియల్ ఉన్నాడు కదా, అఫాయలు ఉన్నాడు కదా, రఘుయేలు ఉన్నాడు కదా, వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ రెక్కల మీద నిన్ను మోసి ఉండొచ్చు కదా, మోసే అవకాశం లేదా అన్నట్టుగా రకరకాల విషయాలు తీసుకొని వచ్చాడు. ప్రభువు వాడిని గద్దించాడు, నీ దేవుణ్ణి శోధించవద్దు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరులు శోధించారు, సఖ్యత కలిగి దంపతులు ఇరువురు ఆయన్ని శోధించారు. మూడోది,
అబద్ధములకు జనకుడైనటువంటి అపవాది శోధిస్తూ ఉన్నాడు. యేసును శోధించాడు. యేసును మాత్రమే కాదు, యోబును శోధించినవాడు. యోబును మాత్రమే కాదు, ఎవరినైనా శోధించడానికి సిద్ధంగా ఉన్నవాడు. ఆ శోధనలు జయించిన వాళ్ళు ఉన్నారు, జయించకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, ఏదేమన్నప్పటికీ 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 2వ వచనం. మోషేతో వాదించుచు మీరు నాతో వాదించనేలా, వాదించనేలా, శోధించనేలా. ఎందుకండి మీరెందుకు నీళ్లు లేవని ఇలా నన్ను అడుగుతారంటే? నేను తీసుకువచ్చాను అంటే నా సొంత ఇష్ట ప్రకారం మిమ్మల్ని అక్కడికి తీసుకొని రాలేదు, దేవుడు చెప్తే తీసుకుని వచ్చాను. ఆ దేవుణ్ణి మీరు అడగొచ్చు కదా నీళ్ళు ఇమ్మని. మీరు వాదిస్తూ శోధించడం యొక్క ఉద్దేశం ఏంటండి? ఎందుకు ఇదంతా అనే విషయాన్ని మనం అన్నట్టుగా ప్రశ్నను మనం చూడగలుగుతున్నాం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయము, ఇశ్రాయేలు లేకపోతే ఇజ్రాయేలు ప్రజలు, సున్నతి పొందిన ప్రజలు, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినటువంటి ప్రజలు రెఫీదీము అనేటువంటి ప్రదేశంలో అరణ్యము దగ్గర దేవుణ్ణి శోధించారు. దేవుని సేవకుడైనటువంటి మోషే గారిని ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి, ఏమయ్యా ముసలాయన మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా? అక్కడ సమాధులు లేవనా? ఇక్కడ తీసుకువచ్చావేంటి? లేకపోతే అక్కడ సమాధులు లాంటి సమాధులు కట్టించాలనా? లేకపోతే నువ్వు కూడా ఈజిప్షియన్స్ లాగా పిరమిడ్లు కట్టాలని ఏదైనా ఆలోచనలో ఉన్నావా అన్నట్టుగా ఏదో సంథింగ్ ఏదో జరిగింది. సనుగుడు కొనుగుడు ఎక్కువైంది. స్తోత్రం. మన జీవితాల్లో సనుగుడు గొనుగుడు అనే దానికి అవకాశం ఉండకూడదు. సనుగుడుకు విరుగుడు స్తుతి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఇశ్రాయేలీలు శోధించినట్లుగా మనం చూస్తున్నాం. శోధించొద్దు దేవుణ్ణి. సహోదరులు శోధిస్తున్నారు. సఖ్యత కలిగి చేయరాని కృత్యాన్ని చేసినటువంటి అననీయ సపీరాలు వాళ్ళు శోధించారు. అపవాది శోధించాడు, ఇశ్రాయేలు శోధించారు. మనం ఇటువంటి శోధన అనుభవాలు లేకుండా, శోధించకుండా, స్తుతించు ముందుకు వెళ్ళడానికి, వాదించకుండా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.